Hi guys, this is Bharat. This is my first vlog and this is my new channel also. Please subscribe and share the video and don't forget to press the bell icon. ఇప్పుడు నంద్యాల నుంచి శ్రీశైలం వెళ్తున్నాం అనమాట. మొత్తం 4 బైక్స్, ముందర ఒకటి KTM అడ్వెంచరు, 2 ఎక్స్పల్స్ 200 వస్తున్నాయి బ్యాక్ సైడ్. ఇది మన ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. ఈ ఎర్లీ మార్నింగ్ కానీ 7 అట్లా దాటినా కానీ ఇట్లా కొంచెం పల్లెటూరు సైడ్ వాళ్ళంటే కొంచెం ఎక్స్పల్స్ 200, ఇంకో బైక్ ఎన్నికలు వస్తుంది, ఒకటి ఆల్రెడీ ముందే వెళ్ళిపోయింది. అంతా పురుగులు ఉంటాయి కదా చిన్న చిన్నవి, మనం వెళ్ళే దానికి ఫోర్స్కి మొత్తం హెల్మెట్కి వచ్చి టక్క 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 కొట్టుకుంటుంటాయి. మరి అవైతే శ్రీశైలం ప్లాన్ కాదు, ప్లాన్ వేరే ఉండే, కానీ అది అన్ఎక్స్పెక్టెడ్గా శ్రీశైలంకి అయిపోయింది. ఏడికైనా పోవాలన్నప్పుడు ముందు రోజు నైట్ అస్సలు మ్యాక్సిమం నిద్ర పట్టదు. నిన్న నైట్ అయితే హాఫ్ అన్ అవర్కి ఒకసారి అప్పుడే టైం అయిపోయిందా లేచి చూసుకుంటూనే ఉన్నా అనమాట. అది KTM అడ్వెంచర్ 250 అనమాట. నందల్లో ఉన్న ఒకే ఒక KTM అడ్వెంచర్ అది. ఓకే, మన నెక్స్ట్ స్టాప్లో మాట్లాడుకుందాం. ప్రజెంట్ మనం వైఎస్ఆర్ శుద్ధివనం ఉంది కదా, ఆ రస్తాలో ఉన్నాం. ఇంతకుముందు మేము శ్రీశైలం వచ్చేటప్పుడే మాకు జింకలు అవి కనపడిండే. మ్యాక్సిమం బయటికి రావు ఇప్పుడు, ఎందుకంటే ఇంకా జనాలు తిరగడం ఎక్కువ స్టార్ట్ అవుతాయి కదా. మాట్లాడిన అబ్బాయి పేరు వెంకటేష్, ఇంకొక అతని పేరు రాజేష్. ఇద్దరు ఎక్స్పల్స్ ఒకేసారి తీసుకున్నాం అనమాట. ఆ అబ్బాయి పేరు వెంకటేష్. ఇంకో బైక్ బ్యాక్ వెనకలు వస్తుంది, అది KTM 250 ముందే వెళ్ళిపోయింది. అని వ్యూ ఉంటుంది చూడండి, మొత్తం భలే ఉంటుంది. అయితే మొత్తం అవతల పక్క ఎదురు పక్క గ్రీనరీ ఉండి మధ్యలో రోడ్డు ఉంటే భలే ఉంటుంది. అందులో చిట్టి టీ స్టాల్ ఆత్మకూరు దాటొచ్చాము. అంత మరీ ఓకే టీ టేస్ట్. ఈ నుంచి ఇంకో నాకు తెలిసి 100 ఉండొచ్చు శ్రీశైలం. మళ్ళీ ఈరోజు పోయి దర్శనం చేసుకున్నావా, మళ్ళీ అమ్మడే రిటర్న్ ఈవినింగ్ కల్లా వచ్చేయాలి. ఈవినింగ్ అంటే 6-7 అవుతుంది అనుకోండి, 7 లోపు వచ్చేయాలి మళ్ళీ. ఇదే నేను చెప్పింది ఎక్స్పల్స్. ఈ ఎక్స్పల్స్ తీసుకోవడం ఏమో కానీ పాపం తీసుకున్నప్పటి నుంచి ఏదైనా చిన్న ఇప్పుడు ట్యూబ్ పోయినా కూడా మనం షోరూంలో పోయి అడిగితే ఉండదు, అవి వరెస్ట్. ఇంకొకరు మొన్న రీసెంట్గా బైక్ ప్రాబ్లం వచ్చింది, అది మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్. అన్ని బైక్స్ సేమ్ ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు మినిమం స్పేర్ మెయింటైన్ చేయాలి కదా. ఒకటే 3-10 కాకుండా కనీసం 1 లేదా 2 స్పేర్ మెయింటైన్ చేయాలి కదా. ఉండవు, 15 రోజులు 20 రోజులు ఆగాల్సిందే. అన్ని రోజులు ఆగిపోయి చేయించుకుంటే ఇంజిన్ ఆయిల్ మొత్తం ఎడ్డిపోయాక ఇంక ఇంజిన్ ఆయిల్ మార్చుకుంటే మనకి బాగుంటుంది. ఇంజిన్ ఆయిల్ మార్చని అడిగితే ఇంజిన్ ఆయిల్ లేదు షోరూంలో.
అలా బయట కూడా కాదు, హీరో షోరూమ్ ఆథరైజ్డ్ సర్వీస్లోనే ఇంజన్ ఆయిల్స్ మెయింటైన్ చేయడం లేదు, సరిగ్గా ఏం మెయింటైన్ చేయడం లేదు. అంటే ఏమి మెయింటైన్ చేస్తున్నట్టు షోరూము. వరస్ట్ ఎక్స్పీరియన్స్, అంత వరస్ట్ సర్వీసు. కనీసం ట్యూబ్ ఎక్కడ దొరకలే. మళ్ళీ అప్పుడు 1 వీక్ పక్క పెట్టాల్సి వచ్చింది బైక్. ఇప్పుడు కొత్త బండి తీసుకున్న 3 days 4 daysకే పోయింది ట్యూబ్. అది చూడండి, ఇంకా అంత వరస్ట్ సర్వీసు. మేనేజర్ అయితే ఇంకా అతను మేనేజర్ అని చెప్పి వేస్ట్. అట్లా అంతా ఇప్పుడు ఏదైనా కస్టమర్ తీసుకునేటప్పుడు అన్నీ దొరుకుతాయి, మీకు ఏం ప్రాబ్లం లేదు అది ఇది అని చెప్పి సేల్ చేశారు. అదే మాట అంటే నేను చెప్పలేదు కదా, మేము ఇంతే అన్నట్టు మాట్లాడతాడు. ఇంకా మనం అదే పని కూర్చొని మాట్లాడితే ఇంకా పక్కన సర్వీస్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఎంప్లాయీస్, వాళ్ళ మీద తిడతాడు. అతను ఎట్లా పెట్టుకున్నారో ఏమో, ఇంత అంటే ఇంత కూడా ఎట్లా మాట్లాడాలి ఏం లేదు. వాళ్ళకి ప్రీమియం బైక్స్ అంటారు, ప్రీమియం బైక్స్ అన్నప్పుడు అంత సర్వీస్ కూడా మెయింటైన్ చేయాలా. అంత మెయింటైన్ చేయనప్పుడు ప్రీమియం బైక్స్ అని పెట్టకూడదు. అన్ని నీ లవరేమో ఏమో. ఇంత రోడ్డు ఉంది కదా, ఇంత రోడ్లో ఎట్లా రావాలా, ఒకదానికి రావాలా హెవీ వెహికల్స్. ఓ పక్క లారీ ఇట్లా వస్తుందంటే వాడు బస్సు మళ్ళీ ఇతలు వస్తున్నాడు అంటే రాంగ్ రూట్కి ఆపోజిట్, మన రూట్కి ఆపోజిట్ వస్తుండు. ఎట్ సైడ్ నుంచి వాళ్ళ ఒకేలా బైక్ కాబట్టి ఏం అలా, ఒకవేళ ఇటు సైడ్ కూడా హెవీ వెహికల్ ఉంటే మొత్తం ట్రాఫిక్ జామే కదా. అప్పుడు ఆర్టీసీ డ్రైవర్స్ కూడా దాన్ని ఆటో అయిపోయింది. ఆటో మాదిరి నంద్యాల అయితే ఇంకా చేయి ఎత్తాం వాళ్ళ అసలు. ఆటో వాళ్ళు ఆపినట్టు ఎమ్మడే వెనుకలు వస్తున్నారా లేదా ఏం గత ఏంలే, అంత టూ మచ్గా తయారైపోయారు. అది ఫుటేజ్ చేసేట బాగుండు. అప్పుడే దానికి కొంచెం ముందే ఆఫ్ చేసిన. ఇంకా అంత టైంలో అమ్మడే ఆన్ చేసి వేయాలంటే బాగుండదని ఇంకా ఆన్ చేయలే. ఇందాక జింక పోయిందంట ఇట దాటి, అది మ్యాక్సిమం రికార్డ్ అయ్యిండదు అంటే అంత. దాని తర్వాత ఆన్ చేసినట్టున్నా, చూడాలి తర్వాత ఫుటేజ్ చూస్తే అర్థమైపోతుంది. ఈరోజు వర్షం పడేటట్టుంది, క్లైమేట్ చూస్తే వర్షం పడకుంటేనే మేలు. రిటర్న్లో వచ్చేటప్పుడు పడినా ఏమనిపి, కానీ ఇప్పుడు పోయేటప్పుడు పడితే మట్టు కష్టం. Still of the night, gazing up at the sky, when the stars began to fade, dimming lanterns in our eyes, thought there was nothing to find. I stopped searching for a reason, just let the world embrace. బొమ్మలకు ఉంటాయేమో చేస్తుందో
4 టోకెన్ రా తీసుకురా ఇదొకటి ఏమంట Still of the night, gazing up at the sky. When the stars began to fade, dimming lanterns in our eyes. Thought there was nothing to find. I stopped searching for a reason. Just let the world embrace us in the silence. మొత్తానికి శ్రీశైలం ఎంటర్ అయిపోయినాం. ఐ థింక్ 500 కిలోమీటర్స్ అట్లా ఉండొచ్చు, 500 మీటర్స్ అట్లా ఉండొచ్చు. ఓకే, ఇంకా టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాక కలుద్దాం. దర్శనం అయిపోయి లంచ్ చేసుకొని ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం. మార్నింగ్ ఎంత 10:30కి వచ్చాం అనుకుంటా. 10:30 నుంచి వెళ్ళి ఇప్పుడు బయటకు వస్తున్నాం. 10:30, 11 అయింటుంది వచ్చేలోపు. ఇప్పుడు తొందరగా ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా రిటర్న్ అవ్వాలా. మళ్ళా కొంచెం లైటింగ్ పోయిందంటే ఇంక అయిపోయా. దూరణాల దారితే చాలా ఫస్ట్ మనం లైటింగ్ పోయేలోపు, లేదంటే ఇంక ఆపేస్తారు మళ్ళీ మధ్యలో. ఈ శ్రీశైలం అడవుల్లో చాలా మూలికలు ఉంటాయంట. దాంట్లో మనకి ఎటువంటి రోగాన్నైనా పోయే విధంగా అంత పవర్ఫుల్గా ఉంటాయండి. మనకి ఏదన్నా జ్వరము వస్తుందని ఏదన్నాని, కానీ మనకి ఆ మూలికలు ఎట్టుంటాయో మనకు తెలియదు. చాలా బయటికి ఉండవు, లోపలికి ఉంటాయి. మనం ఫస్ట్ తొందరగా జంగల్ సఫారీలో దగ్గర పోవాలా. అక్కడ జంగల్ సఫారీకి పొద్దున వచ్చినప్పుడు మాట్లాడుకొని వచ్చాము. నువ్వు పోయి చూడాలా. మనము 2700 అంట. మామూలుగా స్టార్టింగ్ 400 ఉందంట, తర్వాత 700 అయిందంట. దాన్ని 1 వీక్ బ్యాక్ వరకు 2300 ఎంతనో ఉండే అంట. ఇప్పుడు 2700, 6 మెంబర్స్. చూడాలా జంగల్ సఫర్లోకి పోయాక మనకి ఏమైనా వర్త్ అనిపిస్తుందా అంత అమౌంట్ పెట్టిపోతున్నందుకు అదా అని పోతే తెలుస్తుంది. అందుకే మనం తొందరగా వెళ్ళి జంగల్ సఫర్లో చూసుకొని
దూరణాల దాటి బయటకు పడాలి. లేదంటే ఈయనే కూర్చోాల్సి వస్తుంది మనం. మిగతా 3 బండ్లు వెనకిళ్ళని మేము ముందు కొట్టేసుకొని వచ్చాము. ఇంతవరకు ఇంకొక బైకు వెనకిల్ వచ్చా, అది కూడా కనపడ్డాంలే. ఏమో పోయి సఫారీ దగ్గర ఆగుతాము. ఓకే, వాళ్ళు వచ్చేది లేట్ అయితే వాళ్ళు వచ్చేదాన్ని బట్టి చూసుకొని సఫారీ వెళ్ళాలా దాన్ని డిసైడ్ అయ్యి సఫారీ వెళ్ళి, ఒకవేళ వెళ్ళాలనుకుంటే సఫారీ వెళ్తాం. ఒకవేళ మాకు అక్కడ ఏమైనా కనపడినాయంటే ఆ విజువల్స్ కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తా. ఉరికినే బండ్లు పైకి ఎక్కాలంటే ఎక్కడంలే. అందులో ఎర్లీ మార్నింగ్ లేసి వచ్చి still of the night, gazing up at the sky. When the stars began to fade, dimming lanterns in our eyes, thought there was nothing to find. I stopped searching for a reason, just let the world embrace us. In the silence we are one. Can't escape from this feeling inside you. 2 కోతులు ఇల్లు. ఆడు బక్కడు, ఇడు టోనీ. కనిపిస్తుంటుంది రే ఇంత ఎట్రా. కొంచెం పైకి రావాలి. ఇప్పుడే ఆడ కనిపిస్తుందా జంగిల్ సఫారీ, దానిలోకి పోయి వచ్చాము. నాకు తెలిసి కొన్ని 2 షార్ట్స్ లేదంటే ఫుల్ వీడియోలో పెట్టేస్తా ఒకేసారి. మేము నుంచి బయలుదేరి ఫస్ట్ థింగ్ ఏడి వాళ్ళ నంద్యాల్ కాదు, నంద్యాల్ దూరణాల ఫస్ట్ చేరాలా. ఆడ 5 minutes బ్రేక్ తీసుకొని టీ తాగి నెక్స్ట్ ఆత్మకూరు, నంద్యాల్ కథం ఈరోజు. ఇంకా ఎప్పుడే సఫారీ పూర్తి చేసుకున్నాము. పోయినా అంత ఏమనిపిలే కానీ కొన్ని చూసినాం. పులి అచ్చులు, పెద్ద పులివి మేల్వి 2 చూసినాము, ఫీమేల్ 1 చూసినాము. ఇంకోటి అక్కడ ఒకటి పులి చెరువు అని ఒకటి ఉంది, దాంట్లో అన్ని మ్యాక్సిమం పులి చెరువులో దగ్గరికి అన్ని జంతువులన్నీ వస్తాయంట. నీళ్ళు తాగాలంటే ఇంకా సోర్స్ అదే. ఇంకా అక్కడ దానికి ఎక్కడ ఉండవు, ఏదైనా సరే దాంట్లో జంగిల్లో ఉన్న జీవికి వాటర్ కావాలంటే అడిగి రావాల్సిందే. దానికి 200 meters అవతల ఒకటి జింక, సాంబార్ జింక అంట దాని పేరు. దాన్ని పులి చంపి తినేసిన తర్వాత ఉంటాయి కదా ఇంకా బోన్స్, దాని తల కొన్ని బాడీ పార్ట్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళ కవర్ చేశాను. మీకు తొందరలోనే వీడియో వస్తుంది. అది కూడా అంటే అది కూడా సపరేట్ ఏం రాదు, మీకు అన్నీ కలిపి ఒక దాంట్లో వస్తాయి. ఇప్పుడే టీ తాగి ఇంకా స్టార్ట్ అయినాం దూరణాల నుంచి.
ఏంచి స్ట్రైట్ డైరెక్ట్ ఆత్మకూరులో ఈ మధ్యలో ఏం ఆగేది ఏం ఉండదు. ఇంకా డైరెక్ట్ ఆత్మకూరు దాటాల ఫస్ట్. ఎందుకంటే ఇప్పటికే ఎంత 6:35 అవుతుంది. అలా మనం ఆపేసినారంటే కష్టం, ఇబ్బంది పడతాం. అందుకే డైరెక్ట్ వెళ్ళిపోవాలి ఇంకా తొందరగా. టైం వచ్చేసి ఇప్పుడు 8 కావస్తుంది. హోటల్ వచ్చేసి మనకి ఆత్మకూరు అండ్ దోర్నాల ఉంది కదా, అంటే ఆత్మకూరు అనుకోండి. ఆత్మకూరు నుంచి కొంచెం ముందుకు వస్తే గీతా భవన్ హోటల్. ఇప్పుడు ఇక్కడ తినేసి ఇంకా బయలుదేరాల. ఒక్కొక్కరి కడుపులో ఆకలి పరిగెడుతుంది. ఇప్పుడు టిఫిన్ అంటారా, లంచ్ చేసినాం. రైస్ ఐటమ్ తీసుకున్నా నాట్ వర్త్. ఒక్క చపాతి, పన్నీర్ కర్రీ తప్పితే ఏం బాగాలేవు. పన్నీర్ ఫ్రైడ్ రైస్, జీరా రైస్, ఇంకోటి గోబీ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం. 3 బెస్ట్. పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే ఏ నుంచి స్టార్ట్ అయినాం. మ్యాక్సిమం 9 వస్తుంది, ఇంకా 10 minutes ఉంది. 1 hour మ్యాక్సిమం, లేదంటే 1.5 hour పట్టుద్ది. అంటే నైట్ కదా, మనకి లైటింగ్ ఉండదు. అందులో ఈ బైక్కి లైటింగ్ తక్కువ ఉంది. మొత్తానికి నంద్యాల చేరుకున్నాము. ఈ రోజుకి రైడ్ ఇంతే. నా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని నొక్కి ఆల్లో పెట్టుకోండి. షేర్ చేయడం మటుకు మర్చిపోకండి మీకు నచ్చితే కనుక.